హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ టికెట్ల దందా కొనసాగుతుంది. సైబర్ నేరగాళ్ల మోసపూరిత ప్రకటనలతో క్రీడాభిమానుల్లో కలకలం మొదలైంది. ఏప్రిల్ 5న జరిగి ఐపీఎల్ మ్యాచ్కు భారీ సంఖ్యలో టికెట్లు విక్రయిస్తున్నారు. ఇప్పటికే చెన్నై హైదరాబాద్ మ్యాచ్కి టికెట్స్ అన్ని క్లోజ్ అవడంతో విక్రయాలు మొత్తం నిలిపివేశారు. అయినా టికెట్లను అమ్ముతున్నామని క్యూఆర్ కోడ్స్ పంపించి డబ్బులు ఆన్లైన్లో కట్టాలంటూ సైబర్ నేరగాళ్లు క్రికెట్ అభిమానులను మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఈ అంశంపై పోలీసులు స్పందిస్తూ టికెట్లు కొనుగోలు విషయంలో అభిమానులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, చెప్పండి, ఐపీఎల్ టికెట్ల దందాపై మీ వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంటి? అవునండి, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగబోతుంది. త్వరలో మళ్ళీ 5వ తారీఖు కూడా ఆ మ్యాచ్ కోసం అయితే చాలా మంది అభిమానులు కూడా టికెట్ల కోసము చాలా రకాలుగా ప్రయత్నం చేసి టికెట్ ఎలాగైనా దక్కించుకోవాలనే ఆశతో వాళ్ళు ఆ తొందరపాట్లో కూడా కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఆ టికెట్లు ఇప్పుడు అయిపోయినాయి, ఆన్లైన్ లో కూడా అయిపోయినాయి అని చెప్పడంతో క్లోజ్ అవ్వడంతో చాలా మంది సైబర్ నేరగాళ్ళు కూడా ఆన్లైన్ లో మేము మీకు స్కానర్ల ద్వారా మీరు అమౌంట్ పే చేశారంటే మీ ఇంటికి డోర్ డెలివరీ ఇస్తాము టికెట్లు అని చెప్పి కూడా చాలా మంది కూడా ఇలాగే మోసం చేస్తున్నట్టుగా కూడా ముఠాలను కూడా గమనిస్తున్నారు పోలీసులు. అయితే అందుకే పోలీసులు ఒక నోటీస్ కూడా జారీ చేస్తున్నారు అభిమానులకి. ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా మీరు అలాంటి స్కానర్లు పంపించినా కానీ అలాంటి స్కాన్స్ చేస్తున్న వాళ్ళకు కూడా మీరు లోపడొద్దు. ఎందుకు అంటే ఈ టికెట్ దక్కించుకోవాలనే ఆతృతతో చాలా మంది కూడా ఇలా డబ్బులు గుంజుతున్నారు. అది ఎందుకంటే స్పెషల్ పేజీ కూడా వీళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. ఈ స్కానర్ల ద్వారా స్పెషల్ పేజీని క్రియేట్ చేసి వాళ్ళు ఆన్లైన్లలో వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది అనేది కూడా సమాచారం ఉంది. మరి ఆ స్పెషల్ పేజీకి మీరు అడెక్ట్ అయ్యి కూడా మీరు ఎందుకంటే ఒక టికెట్ 3,500 ఉన్నది కదా, ఆ 3,000 టికెట్ ని మేము డిస్కౌంట్ లో ఇస్తాము, అందుకు మాకు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే టికెట్లను మీరు వద్దకు పంపిస్తామని కూడా వీళ్ళు మోసం చేస్తున్నట్టుగా సైబర్ నేరగాళ్ల ముఠానే తయారైంది అన్నట్టుగా పోలీసులు అయితే సమాచారం ఇస్తున్నారు. అందుకు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి అభిమానులు అని చెప్పేసి కూడా రేపు 5వ తారీఖు స్టార్ట్ కాబోయే హైదరాబాద్ వర్సెస్ చెన్నై మ్యాచ్ కు మాత్రము ఈ అభిమానులు భారీ ఎత్తున కూడా తరలి రావడం జరుగుతుంది అని అంచనా వేస్తున్నారు. దాదాపు ఒక 39,000 మంది కూడా అక్కడికి రావచ్చు అని కూడా అంచనా వేస్తున్నారు. అందుకనే అందరికీ కూడా ముందుగానే సూచిస్తున్నారు టికెట్ల కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కొద్దు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆనంద్, ఓకే నిర్మల, దీనికి సంబంధించి పోలీసుల స్పందన ఏ విధంగా ఉంది? ఆ పోలీసులు ఇటు క్రికెట్ అభిమానులకు ఏ విధమైనటువంటి సలహాలు సూచనలు ఇస్తా ఉన్నారు? టికెట్ల కోసం అభిమానులకి ఎలాంటి సూచనలు ఇస్తున్నారంటే ఆన్లైన్ లో మాత్రమే బుక్ చేసుకోవాలి, లేదా నేరుగా వెళ్ళి తీసుకోవడం లాంటివి మీరు పాటించాలి. అదేవిధంగా క్రికెట్ మ్యాచ్ కి వెళ్ళేటప్పుడు కూడా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, ఎలాంటి పేలుడు పదార్థాలు కావచ్చు, తినుబండారాలు, స్మోకింగ్ కి సంబంధించి కూడా ఎలాంటి కూడా లోపలికి అనుమతి లేకుండా మీరు వెళ్ళి అక్కడ మ్యాచ్ ఎంజాయ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాము. అదేవిధంగా ఇలాంటి నెట్వర్క్ లో ఉన్న ఇలాంటి స్కానర్లను పెడుతున్న అలా నేరగాళ్లకు మాత్రం మీరు లోబడొద్దు, ఎలాంటి మోసపూరితమైన చర్యలు కూడా తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి మోసపూరితమైనవి చాలా జరుగుతున్నాయి, కాకపోతే ఇంతవరకు బయటికి రాలేదు. ఇంకా ఇలా ఎందుకంటే స్పెషల్ పేజీని క్రియేట్ చేశారు కాబట్టి ఆ స్పెషల్ పేజీ ద్వారానే పోలీసులు ముందుగానే జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ నిర్మల.